అంటే ఇప్పుడు యువకుడుగా మనకి ఇప్పుడు నవీన్ యాదవ్‌కి అవకాశం ఇవ్వడం జరిగింది. తనకి గనక రేపొద్దున తను ఎమ్మెల్యే అయితే ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయం ప్రకారం? ఎలాంటి కార్యక్రమాలు తను చేయొచ్చని మనం ఎక్స్‌పెక్ట్ నాకు చేయొచ్చు? తెలిసినంత వరకు వాళ్ళకున్న బ్యాక్‌గ్రౌండ్ ప్రకారంగా లంచాలు తీసుకునేటోళ్ళు అయితే కాదు. వాళ్ళకి డబ్బుతో పని లేదు. ఒక పేరు కోసమే శ్రీశైలం యాదవ్ చాలా ప్రయత్నం చేశాడు. దాంట్లో భాగంగానే ఇలా తన కొడుకు అదృష్టం వచ్చింది. కాబట్టి రాబోయే కాలంలో ఇప్పటికే వాళ్ళకు ఒక మంచి పేరు ఏముందంటే, గతంలో ఏముందో మనకు తెలియదు 50 ఏళ్ల కింద, కానీ ఇవాళ ఉన్న పరిస్థితులు మాత్రం వాళ్ళు ఎవరు ఎడ్యుకేషన్ గురించి వాళ్ళ ఇంటికి పోయినా సహాయం అడిగినా చేస్తారని వింటున్నాను నేను. అవునండి. అదేవిధంగా మ్యారేజ్ గురించి కూడా ఎవరైనా పోతే కూడా సహకరిస్తారని వింటున్నాను నేను. ఎవరైనా చనిపోతే కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటారని కూడా నేను వింటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో చాలామందికి సహాయం చేసినట్టుగా వింటున్నా. పేదవాళ్ళు ఎవరు తన దగ్గరకు వచ్చినా ఎంతో కొంత సహకరిస్తున్నట్టుగా కూడా నేను వింటున్నా. కాబట్టి సేవా దృక్పథం అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర కూడా ఏదో ట్రస్ట్ కూడా ఉన్నట్టున్నది. ట్రస్ట్ ద్వారా చాలా పనులు చేస్తున్నట్టుగా వింటా ఉన్నా. అదనంగా ప్రభుత్వం ఉన్నది.